హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మనకు ఇంట్లో ఉన్న వస్తువులతోనే చిన్న గొడుగు షేప్ ఎలా చేయొచ్చు అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మనం చిన్న ఐడల్స్ ఏదైనా మనం ఇంట్లోనే చేసుకున్నప్పుడు వాటికి కావాల్సినటువంటి స్మాల్ సైజ్ గొడుగు లాంటిది నేను లేదా కిరీటం లాగా మీరు చేసుకోవచ్చు. సో మన దగ్గర టేప్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి రౌండ్ షేప్ ఉంటుంది కదండి, అది పడేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట. మన ఇంట్లో పిల్లల చేత ఎవరి చేతన్నా పసుపుతో గణపతిని చేసినప్పుడు వాటికి కావాల్సినటువంటి గొడుగు ఎలా చేయాలో కూడా అది పిల్లల చేత ఈజీగా చేయించుకోవచ్చు చాలా తక్కువ టైంలో. సో ఇలా మనకి టేప్ది అయిపోయిన తర్వాత యూస్ చేస్తున్నటువంటి మన రౌండ్ షేప్ ఏదైతే ఉంటుందో దానికి నేను గ్లూ మొత్తం అప్లై చేశాను ఫ్రెండ్స్. సో చక్కగా అప్లై చేసిన తర్వాత మనం గిఫ్ట్ ర్యాపర్ ఏదైతే ఉంటుందో చిన్నది తీసుకోండి, స్మాల్ సైజ్. ఎందుకంటే చిన్న గణపతికి చిన్న గొడుగులాగా చేస్తాం కాబట్టి చాలా తక్కువ సైజ్ చాలు. సో ఇలా నేను అప్లై చేసేసి అతికిచ్చేసేసాను, మొత్తం గ్లూ అంతా అప్లై చేసేసుకొని. సో యాక్చువల్గా నేను పెద్ద ర్యాపర్ తీసుకున్నాను కాబట్టి దాని మధ్యలో అంటే కొంచెం పొడుగు ఉంది కాబట్టి దాన్ని కట్ చేసేసాను ఫ్రెండ్స్. చూసారు ఎక్కువ ఉంది, సో దాన్ని నేను కట్ చేసేసాను చిన్న సైజులోకి. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే రౌండ్గా చుట్టేసేయాలి. అతుకుంది కదా, సో ఇలా మీరు రౌండ్గా చుట్టేసేసి ఒక థ్రెడ్ని కట్టేయండి లేదా పిన్ స్టాప్లర్తోని చేసేసేయండి. కావాలనుకుంటే రెడ్ కలర్ ఏదైనా థ్రెడ్తో లేకపోతే క్లాత్ ఏదైనా యూస్ చేసి కట్టండి, చాలా అందంగా కనిపిస్తుంది. సో నేను పిన్ చేసేసాను, రెడ్ క్లాత్ కనిపించలేదు. సో దీన్ని ఏం చేస్తున్నానంటే మధ్యలో కట్ చేసేసాను. ఆ పైన పేపర్ అంతా ఏదైతే ఉంటుందో సన్నగా కట్ చేసేసాను. సో అప్పుడు అది కింద పడతా చాలా నీట్గా కనిపిస్తుంది. పిల్లలకు కూడా త్వరగా నేర్పించిన వాళ్ళం మొత్తం చాలా ఇంట్రెస్ట్గా చేసుకుంటారు. లేదు దాన్ని ఎలా కూడా యూస్ చేసుకోవచ్చు. మనం చిన్న అంబ్రిల్లా లాగా అంటే చిన్న స్టిక్ ఏదైనా మధ్యలో పెట్టి సో అంబ్రిల్లా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు వినాయకుడికి. సో క్రోన్గా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే అంబ్రిల్లా స్టైల్లో కూడా యూస్ చేసుకోవచ్చు. చక్కగా పిల్లలకి ఈ లాక్డౌన్ టైంలో తక్కువ టైంలో వాళ్ళకి ఇంట్రెస్ట్గా క్రియేట్ చేయించేయండి. ఇంత త్వరగానా అని చేసేసుకోవచ్చు అని ఇంట్రెస్ట్తో కూడా ఉంటారు పిల్లలు. సో మీకు ఈ ఐడియా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.